सुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. అంటే బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 6వ సంపుటంలో ఉన్నాము. ఇక్కడ ప్రకరణంలో చెప్పబడుతున్నది ఏంటంటే, మధురమైనటువంటి ప్రియమైనటువంటి వ్యవహారం ఉండాలి. ప్రకృతి పరంగా కూడా మనం సేవించాలంటే మన ఆరోగ్యానికి మధురమైనటువంటి పదార్థాలే ఎక్కువ శాతంగా ఉన్నాయి. మధురమైనటువంటి వ్యవహారం, కర్కశమైనటువంటి వ్యవహారం, తీక్ష్ణ వ్యవహారం, అటువంటివి పరుష భాష, అసభ్యకరమైనటువంటి భాష వ్యవహారం, అది మన ఈర్ష్యాద్వేషాలను పెంచుతూ మనకు తప్పుదారి పట్టిస్తుంది. అందు గురించి మధురమైనటువంటి వ్యవహారం చేయాలి. ప్రియముగా, మధురముగా, సత్యమును ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఏంటంటే, దాగుడు మూతలతోటి ఆలస్యంగా కళ్ళు తెరుస్తారు, సూటిగా వచ్చేటువంటి భావజాలంతో తొందరగా కళ్ళు తెరుస్తారు. ఇదంతా భగవంతుడు నేరుగా చూపిస్తున్నాడు. నేరుగా సంపర్కం చూపించి తద్వారా కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇవాళటి ప్రకరణంలో భగవంతుడి గురించి చెప్పాలంటే చెప్పలేకపోతున్నారు. భగవంతుడు నేను లేకపోతే నువ్వు లేవు అనేటువంటిది, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావో ప్రశ్నించుకో, ఆలోచించు అని బ్రహ్మాండంలో తానున్నటువంటి రహస్యాన్ని, పిండములో తండ్రి ఉంటేనే సంతానం జన్మించారు అనేటువంటిది, ఆ తండ్రి పేరుతోటే సంతానం పరిగణింపబడడం, లెక్కించబడడం, గోత్రం నడిపింపబడడం, అవన్నీ జరుగుతున్నాయి. తండ్రి ఉంటేనే సంతానం ఉన్నాడు. మరి భగవంతుడు ఉంటేనే ఈ యొక్క దేవుడు ఉంటేనే జీవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే జీవుడు లేడు. ఇప్పుడు నాన్న లేకపోతే ఇల్లు ఎట్లాగో లేదో, నాన్న లేకపోతే నేను ఎట్లాగైతే పుట్టనో అదే రకంగా భగవంతుడు లేకపోతే ఈ సృష్టి ఉండదు, నేనే ఉండదు. భగవంతుడు ముందు సృష్టిని తయారు చేశాడు, ఆ తర్వాత నన్ను పుట్టించాడు. ఈ విధంగా సువర్చలమ్మ గారు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేశారు, భీమరావు గారు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. మిగతా వారంతా కాలక్షేపం చేస్తున్నారు అనవసరంగా. తెలియకున్నా కూడా ఇంకొకరు చెప్పకుండా, మరి సరైనది పట్టుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు. అది సరైనది కాదు. వరలక్ష్మమ్మ గారు మెల్లగా చెప్పడానికి ప్రయత్నించారు, కానీ చెప్పలేకపోయారు. చెప్పాలి. మనం నేర్చుకుంటున్నది ఏంటిది? దేని గురించి? తప్పు చేయబోతున్నప్పుడు మన హృదయ అంతఃకరణం నుంచి వద్దు అనేటువంటి హెచ్చరిక ఎవరు చేస్తున్నారు? మంచి పనులు చేయాలన్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహంగా మనల్ని ఈ యొక్క ఆనందింపజేయడం ఎవరు చేస్తున్నారు? అదే విషయాన్ని ఇక్కడ ఈ ప్రకరణంలో చెప్తున్నది ఏంటంటే, చేసే వ్యవహారం మధురముగా ఉండాలి, ప్రియముగా ఉండాలి. తినేటువంటి పదార్థాలను మధురమైనటువంటివి తినాలి. తీపి తింటే ఎముకలు పాడై, తీపి తింటే పళ్ళు పుచ్చిపోతుంటాయి, తీపి తింటే ఆయుష్ తగ్గిపోతుంటది. ఎక్కువగా తీపి తింటే, మధురంగా తింటే ఆయుష్ పెరుగుతుంటది అని భగవంతుడు యొక్క ప్రకృతి పరంగా మనకు వ్యవహారాన్ని చూపిస్తున్నాడు.
ఈ మంత్రరహస్యంలో మనకు మున్ముందు ఇవే తీపి గలటువంటి పదార్థాలను మాత్రమే సంగ్రహింపజేస్తాడు. చేసి మంత్రము తయారు చేసి శుక్రం ఏ రకంగా తయారవుతుంది, రజస్సు ఏ రకంగా తయారవుతుంది, సామర్థ్యం ఏ రకంగా పెరుగుతుంది, ఆ విషయమే మున్ముందు రాబోతుంది. చూడండి. నిన్న మరి అది ఓంప్రకాష్ తప్పరాశాడా ఏందో తెలియదు, రాజమణమ్మ గారు చదువుతున్నటువంటి తద్ ఏవ అగ్ని తదేవాగ్ని తదాదిత్యస్తదు వాయు, తద్ వయు అంటున్నారు, వయు కాదు వాయు, దీర్ఘం. అమ్మగారు అది సవరించండి. తదా లేదంటే యజుర్వేదం 32వ అధ్యాయం 32వ అధ్యాయం చూడండి. యజుర్వేదం 32వ అధ్యాయం మొదటి మంత్రమే తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయు తదు చంద్రమాః తదేవ శుక్రం తద్ బ్రహ్మ సా ఆపః ప్రజాపతి. ఇదంతా పదములో ఉన్నటువంటిది. అందుకని తప్పబడ్డదేమో ఆచార్య, అది చూడండి. మరి అమ్మగారు అంటున్నారు ఇక్కడ కరెక్టే ఉందండి, కాకపోతే వారు చదవటంలో కొంచెం మార్పు వచ్చింది తప్ప అనే ఉందండి. అది ప్రింట్ తప్పబడ్డట్టు జిరాక్స్ తీపిచ్చిన ఉంటుంది. సరే సరే, తర్వాత సవరించండి. ఇప్పుడు ఇంకా భగవంతుడు ఈ భూకంపాలు ఎవరి వల్ల వస్తున్నాయి, ఈ వర్షం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఈ ఉరుములు మెరుపులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఈ విద్యుత్ మెరుపు, ఈ యొక్క సువర్చలమ్మ గారు వెంటనే మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యి అంటున్నాడు. ఈ పుట్టేటువంటి ప్రాణులన్నీ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొస్తున్నాయి, చచ్చిపోయేటువంటివన్నీ మనుషులు అందరూ ఎక్కడికి చచ్చిపోతున్నారు, పోయే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, వచ్చే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు. ఎక్కడో ఉండేటువంటి ఆ భగవంతుడు మన లోపల ఉండి నువ్వు తప్పు చేస్తున్నావు, వద్దు వద్దు అని చెప్పేసి మన తప్పుడు భావజాలాన్ని హెచ్చరించడం, మంచి భావజాలాన్ని ప్రోత్సహించడం, ఆనందింపజేయడం, పరవశింపజేయడం, ఇదంతా ఎక్కడికెళ్ళి వస్తున్నది. అతడు లేకపోతే మనం లేము అనేటువంటి దాన్ని చెప్పాలి. సూర్యునిలో ఉన్నాడు, సూర్యునితోటి ప్రకాశింపజేస్తున్నాడు, ఆ ప్రకాశ స్వరూపం పరమేశ్వరుడు. ప్రకాశింపజేసేటువంటి ఆ సూర్యునితోటి చంద్రుడు శుక్లపక్షానికి కృష్ణపక్షానికి పయనిస్తూ అమావాస్య పౌర్ణం చేయడం, చంద్రుని ద్వారానే పంటలు పండడం, ఆ చంద్రుని ద్వారానే సముద్రంలో అలలు లేవడం, ఆ చంద్రుని ద్వారానే ఈ యొక్క ప్రాణులకన్నింటికి షోడశ సంస్కారాలు అని చెప్పేసి దయానంద సరస్వతి నిరూపించి చూపించడం, తిథి నక్షత్రాలతో పాటు. అందు గురించి భగవంతుడే సర్వస్వం. అందుకే అడిగిస్తున్నాడు కదా పరిచయంలో, నువ్వు ఎవరు అనేటువంటి దాంతో, ఎవరు ఎవరు అనేటువంటి దాంట్లో కనపడుతున్న శరీరం కాదు, కనపడుతున్నటువంటి ఈ స్త్రీ పురుష భేదభావం కాదు, నీ వెనుక ఎవరో ఉన్నారు. ఎవరు ఎవరు నువ్వు ఎట్లా పుట్టావు, మీ నాన్న ఎట్లా పుట్టాడు, వాళ్ళ నాన్న ఎట్లా పుట్టాడు, వాళ్ళ నాన్న ఎట్లా పుట్టాడు, చిట్ట చివరికి ఎవరో ఒకరు ఏ శక్తి ద్వారాను ఈ యొక్క సృష్టి తయారైంది, మనమంతా పుట్టుకొస్తున్నాం. ఆ ఎవరో శక్తి అనేటువంటి మూలంలోకి వెళ్తే అక్కడ ఉన్నది కేవలం పరమాత్మయే. మనమంతా మధ్యలో వచ్చాం, మధ్యలో పోతాం, చివరికి ఉండేది ఆ పరమాత్ముడే. అదే విషయాన్ని మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళి వచ్చాను నువ్వు అనే దానికి ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 2వ మంత్రం మొదటి చరణంలో హిరణ్య గర్భ సమవర్తత అగ్రే, అగ్రే అగ్రే అంటే ముందుగా హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్య జాత పతి ఏక ఆసీత్. ఈ రకంగా మంత్ర ప్రమాణం కూడా చెప్పడం రావాలి. వచ్చినప్పుడే మనకు పరిపూర్ణత అనేటువంటిది వస్తుంటుంది. సరే, ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయం 3వ బ్రాహ్మణం 6వ సంపుటంలో ఉన్నాము.
భూహు స్వాహ అయిపోయింది. ఇప్పుడు భువః చూడండి. భువః స్వాహ. భువః భువః అంటే భువః అంటే చిక్కు, భువః అంటే దుఃఖం, భువః అంటే సమస్య, భువః అంటే ఇబ్బంది. ఈ ఇబ్బందిలోంచి, ఈ చిక్కులోంచి, ఈ యొక్క సమస్యను, మనకు సమస్య అర్థం కావట్లేదు, అందుకే మనం బాధితులం. సమస్య మనకు దాని రహస్యం తెలియదు, అందుకే వెళ్ళి మనం చిక్కుల్లో పడ్డాం. ఈ బాధ మనకు తెలియక వెళ్ళి ఆ బాధను కొని తెచ్చుకున్నాం. ఆ బాధలోంచి బయటపడేసేటువంటిది ఎవరు? పిల్లవాడు వెళ్ళి నీళ్ళలో పడ్డాడు, పిల్లవాడు వెళ్ళి కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టాడు, పిల్లవాడు వెళ్ళి నిప్పులో చేయి పెట్టాడు, పిల్లవాడు వెళ్ళి బ్లేడు నోట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ చేసేది పిల్లవాడు, పసిగట్టేటువంటిది తల్లిదండ్రులు. చూపిస్తున్నాడా లేదా దేవుడు? అదే రకంగా ఈ జీవులకి దుఃఖం దూరం చేసేవారు. భువః అంటే దుఃఖము దూరం చేసేవారు. ఇంకొకరు కావాలి, ఇంకొకరు కావాలి అన్నదే ఈ పిల్లలను పసిగట్టడం, గమనిస్తూ ఉండడం. ఎలా గమనింపజేస్తున్నాడు అని అంటే, తల్లి నేర్పిస్తుంటది, గేట్ సప్పుడు అవుతుంది, నాన్న వచ్చాడు చూడు. అక్కడికి వెళ్ళి చూస్తే నాన్ననే వస్తుంటాడు. ఎట్లా చూసింది? అమ్మకి ఎట్లా కనబడ్డాడు నాన్న? కాదు, అలజడి పసిగడుతుంటది. వీరొస్తే ఈ రకంగా అలజడి చేసుకుంటూ వస్తారు, వీరొస్తే ఈ రకంగా శబ్దం చేసుకుంటూ వస్తారు, వీరొస్తే చడి చప్పుడు లేకుండా వస్తుంటారు, వీరొస్తే ఇలా వస్తుంటారని అవన్నీ పసిగట్టిన అనుభవంతో అదిగో నాన్న వచ్చాడు, అదిగో మామయ్య వచ్చాడు, అదిగో తాతయ్య వచ్చాడు. ఏం ఊరికే చూస్తున్నారా? ఇంట్లో జరుగుతుంటాయా లేదా ఇవన్నీ? అందుకని అది ఆ రకంగా పసిపిస్తున్నాడు. పిల్లవాడు ఎక్కడ పోతున్నాడు అనేటువంటిది, వంటింట్లో తను వంట చేసుకుంటూనే పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అలజడి వస్తుంది పసిగట్టేస్తుంటది అన్నట్టు తల్లి కనిపెట్టడం. భగవంతుడు ఏ రకంగానైతే ఆ పిల్లవాడు తెచ్చుకునేటువంటి, పసిపిల్లలు తెచ్చుకునేటువంటి ప్రమాదాల నుంచి తల్లి తండ్రి ఏ రకంగా కాపాడుతారో, ఈ యొక్క జీవమాత్రల అందరి దుఃఖాలను ఆ భగవంతుడు కాపాడుతున్నాడు. ఆ కాపాడేటువంటి ఈవిడనేమో రానే రాదు, ఆలస్యంగా వస్తుంది. పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు, సువర్చల్మ గారు, ఎవరెవరైతే యజ్ఞం చేస్తున్నారో చూడండి. యజ్ఞం లోపల సమిధలు పేర్చేటువంటిది అంచులకు తగులకుండా మధ్యలో పేర్చమని చెప్తున్నాడు దయానంద సరస్వతి. మధ్యలో పేర్చినప్పుడు అగ్నిని ఆధానం చేసేటువంటిది జీవితం, అగ్నిగా వెలుగుతున్నటువంటిది ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వానికి పడమర దిశను కూర్చుండి పూర్వాభిముఖంగా తూర్పుకు వైపు ముఖం పెట్టి యజమానునిగా ఉన్నటువంటిది ఆత్మ. మూడు వైపుల నుంచి ఎదురుగా అమ్మ, ఉత్తర దిశలో తండ్రి, దక్షిణ దిశలో గురువు. ఈ రకంగా నలువైపుల 4 ఉన్నప్పుడు ఆ మధ్యలో వెలుగుతున్నటువంటిది యజ్ఞకుండంలో సమిధలు పేర్చి అజ్ఞాధానం చేసి అక్కడ ఓం స్వాహాని మనం ఆహుతిస్తున్నటువంటిది. ఆ ఆహుతి విధానం భోజనం చేయటం. అందుకే మన దేహం చుట్టూ 3 పోగుల ప్రతినిధి ఈ యజ్ఞోపవీతం. ఈ 3 పోగుల మధ్యలో ఉన్నది మన జీవితం. జీవితాన్ని నడిపించేది ఎవరు మాట్లాడారు? భగవంతుడు. మనం ఎవరి జీవితాన్ని వారే ధరించిన వాడు యజ్ఞోపవీతం ధరించిన వారు, భోజనం చేసేవారి జీవితం ఎవరి చేతిలో ఉంది? ఆహారం చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు. అది దూషిత ఆహారం చేస్తే అనారోగ్యం పాలయ్యేటువంటిది ఎవరు? వడ్డించే ద్వారా. వడ్డించే వారేనండి. తినేవారు
తినేవారికి ఆరోగ్యం ఉండాలన్నా, అనారోగ్యం పాలు కావాలన్నా ఇది తినేవారి చేతిలో ఉంటుంటది. ఎందుకంటే జీవితం వారికి. అందుకని మనము మంచి చెడు ఏది చేసినా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని పరిస్థితులు సృష్టించినా దాంట్లో జాగరూకతగా మేలుకొల్పుగా ఉండాల్సింది మన జీవితం. అందుకని దుఃఖంలో కొంత కనువిప్పు కలిగిన తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుని దృష్టాంతం ఏంటంటే, దేవకి వసుదేవులో వారిని ఆ యొక్క దాన్ని ఏమంటారు, సాగర తీరం దాటించిన తర్వాత అక్కడ గోకులంలో వదిలేసి వచ్చిన తర్వాత పాలివ్వడానికి రాక్షసి వెళితే ఇది రాక్షసి అమ్మ కాదు అని చెప్పేసి కొరికి చంపేసినటువంటి పైన గుర్తుందా లేదా? మర్చిపోయారా? ఏది తెలియదు. అందుకని ఇది ఎవరైతే తెలివిగా ఉంటుంటారో, ఎవరైతే జ్ఞానవంతులు అవుతుంటారో వారి జీవితం వారి చేతుల్లోనే పెట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానోదయం కలగలేదో, అసమర్థ స్థితిలో ఉన్నారో, అటువంటి స్థితిలో భగవంతుడు తల్లి, తండ్రి, గురువు కాపలను పెట్టి వారి జీవితాన్ని రక్షిస్తున్నాడు. ఈ భువః అని అంటే దుఃఖమును దూరం చేసేటువంటి వాడు. ఆ దుఃఖం దూరం చేసుకునేటువంటిది ఎవరు చేసుకుంటారు అని అంటే, ఎవరైతే జ్ఞానవంతులు అవుతుంటారో వారికి తెలుస్తుంటారు అది ముళ్ళు గుచ్చుకుంటుందని, అది పాము కాటేస్తుందని, ఇది విద్యుత్తు షాకు కొడుతుందని, అది అజాగ్రత్త వల్ల కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనేది తెలుసుకునేటువంటిది అనుభవంతో. ఆ అనుభవం రూపంలో మన జీవితాన్ని నడుస్తున్న మన లోపల నుంచి భగవంతుడు హెచ్చరిస్తుంటాడు. పెద్దవాళ్ళకైతే, చిన్నవాళ్లకు ఇంకా ఆ యొక్క స్పృహ రాదు కాబట్టి తల్లి, తండ్రి, గురువు కాపలా ఉంటారు. ఎవరికైతే స్పృహ వస్తుందో, జ్ఞానోదయం అయిందో వారికి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి వారి స్వతంత్ర జీవితాన్ని వారు జీవిస్తుంటారు. కాబట్టి లోపల నుంచి హెచ్చరిస్తుంటాడు, ఇది మంచిది చెయ్యాలని చెప్పేసి ఉత్సాహంగా. ఇది చెడు, నువ్వు చెయ్యొద్దు, చేస్తే అమ్మ కోపడుతుంది, నాన్న కోపడతాడు. సామాజిక నేరం అయితే పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు. చెయ్యొద్దు, వద్దు వద్దు అని హెచ్చరించడం, ఈ రకంగా కాపాడడం. భువః అంటే దుఃఖ నివృత్తి చేయడం, సమస్యను పరిష్కరించడం, బాధను తొలగించడం. ఎవరైనా రోడ్డు దాటుతూ కానీ, ఏదైనా బావిలో కానీ ఇంకా ఈ పడిపోబోతుంటే పట్టుకుంటే, దేవుడిలా వచ్చి కాపాడావు అని వారి సహకారం చేసినటువంటి వారిని భగవంతుడితో పోల్చి వారి గొప్పదనాన్ని చాటి చెప్పించడం ఆ రకంగా జరుగుతుంది. ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. ధియః అంటే బుద్ధి, ధియ అంటే ధైర్యం, ధియ అంటే సాహసం, ధియ అంటే జ్ఞానం, తెలివితేటలు. ధియ అంటే మేల్కొల్పు. ఈ ధియ బుద్ధి ద్వారా ఉండేటువంటి, ఈ బుద్ధికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో, ధియ అంటే బుద్ధి, ఇది బహువచనం. ధీ అనేటువంటిది ముందు వాక్యంలో వచ్చింది చూడండి. భూ స్వాహ అన్న దగ్గర భర్గో దేవస్య ధీమహి, ధీమహి ఈ యొక్క నాకు ఈ యొక్క ధారణ శక్తి, బుద్ధిని. ఇక్కడేమంటున్నాడు? ధియః అనేకం. కాబట్టి తెలివితేటలు, మేలుకొలుపు, జ్ఞానోదయం, ఇటువంటివన్నీ, ధైర్యము, సాహసము, ఉత్సాహము, ఇవన్నీ తెలివిగా చేసేటువంటి ప్రతి పనిని ఇవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, నహ నాకు, ప్రచోదయాత్ అంటే మంచి మార్గంలో, గొప్ప మార్గంలో, మంచి ప్రవర్తనగా నన్ను ప్రోత్సహించు ఓ పరమేశ్వర అని.
ఈ యొక్క రహస్యంలోనే ఈ యొక్క రహస్యం చెప్తున్నప్పుడే గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు ఈ ధియో యోన ప్రచోదయాత్ అంటే నాకు మంచి మార్గమున ప్రేరేపించు భగవంతుడా అని ప్రార్థన చేస్తూ వ్యాఖ్యానం చేస్తున్నటువంటి ఆర్య సమాజ పండితుడు ముంబై కాకడవాడి ఆర్య సమాజంలో జరుగుతుంటే దాంట్లో సత్సంగంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి లేచి నిలబడి, గురువుగారు తప్పుగా అనుకోకండి, నేను ఒక దొంగను, నేను దొంగతనం చేస్తాను. నాకు ఇంతవరకు ఏమని తెలిసింది అంటే ఏది దొరికితే అది ఎక్కడ ఎవరు అజాగ్రత్తగా ఉంటే దొరికిందే దోచుకోవడం అనేటువంటిది నా వృత్తి. ఇప్పుడు మీరు గాయత్రి మంత్రం చెప్పారు, ఈ చివరి పదం ధియో యోన ప్రచోదయాత్ అంటే భగవంతుడా నాకు మంచి మార్గంలో నన్ను ప్రేరేపించు, నాకు మంచివి చూపించు అనేటువంటి మీరు చెప్పారు. కాబట్టి ఇక మీదట నేను చిన్న చితక ఈ పిక్ పాకెట్ జేబు దొంగతనాలు చేయను, మంచి వాళ్ళ దగ్గరని దొంగతనం చేస్తాను, గొప్ప వాళ్ళ ఇంట్లలోనే దొంగతనం చేస్తాను, ఎక్కువ మాత్రలో దొంగతనం చేస్తాను. మీరు చెప్పిన దాని ప్రకారం నేను తప్పైతే కాదు కదా గురువు గారు అని అంటే, అప్పుడు వారు పండితుడు ఏమని చెప్పారంటే, స్థేయం అంటే దొంగతనంకు వర్తిస్తుంటది. ఆ స్థేయం దొంగతనం అనేటువంటిది స్వామికి, వస్తువు యొక్క స్వామికి తెలియకుండా ఎవరైతే వస్తువును చేతులు మార్పు చేస్తుంటారో దొంగతనం చేస్తుంటారో, స్వామికి తెలియకుండా తీసుకునే ప్రతి ఒక్కటి ఈ రకంగా చేయడం. ఇప్పుడు నిన్నటికి నిన్న స్వామి యోగానంద గారు ఏదో మామిడికాయలు కావాలని ఆశ్రమానికి పంపించారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, వారు ట్రస్ట్ వాళ్ళకి తెలిస్తే వారు ఏమంటున్నారంటే, స్వామీజీ చెప్తే ఇవ్వండి ఏదైనా సరే. వారు వద్దంటలేదు. ట్రస్ట్ వాళ్ళు ఎంత ఉదారంగా ఉన్నారు చూడండి. కానీ అక్కడ వాళ్ళు వచ్చిన వారు ఎవరైతే వర్తమానంలో ఉన్నారో వారితో కలుస్తలేరు అంటే అది తప్పు అయిపోయింది. ఇంకొకటి, వారు నేరుగా ఫోన్ చేసి నేను ఫలానా వారిని పంపిస్తున్నాను, ఈ వస్తువు ఇవ్వండి అని వారు స్వయంగా చెప్పట్లేదు. ఎవరి మాధ్యమంగానే అయితే వచ్చారో వీరు వచ్చారని చెప్పేసి పరిచయం చేయించట్లేదు. మళ్ళీ ఏవైతే డబ్బాలు ప్యాక్ చేసి పంపిస్తున్నారు ఒకటి, సంచులు మూటగట్టి పంపిస్తున్నారు ఒకటి, చెట్ల మీదకి వెళ్ళి కాయలు దింపి ఇది పచ్చిగున్నది మాకు అవసరం లేదని చెప్పి అక్కడ పడేసిపోతున్నారు. అంత అభద్రతా భావంగా చేసేటువంటి ఇది అంటే అన్ని తప్పులే అన్నట్టుగా ఇది సమస్యలను తెస్తాయి. ఇటువంటి దాంతో ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గేటువంటిది కాదు. అది ఈ యొక్క స్థేయము అనేటువంటిది. అంటే ఈ యజమానునికి తెలియకుండా వస్తువులు చేరవేయడం, దాటేయడం, చూపేది, వచ్చిన వ్యక్తులను పరిచయం చేయకుండా, తీసుకుపోయే వస్తువును చూపించకుండా డబ్బాలలో ప్యాక్ చేసి పంపించడం, మళ్ళీ అదంతా ఈ స్థేయం కిందికి వస్తుంటది అన్నమాట. కావాలని చేస్తున్నది దాని కిందికి వస్తుంటది అన్నట్టుగా. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ధియో యోన ప్రచోదయ. ఈ యొక్క దీని సారాంశం ఏంటంటే, మంచి జరగాలి, ఎవరికి హాని జరగకూడదు, ఏ వస్తువును ఎవరి అనుమతి లేకుండా మనం స్వీకరించకూడదు అనేటువంటిది. నువ్వు దొంగతనం చేస్తుంటావు. ఇక్కడ ప్రచోదయత అంటే ప్రకృష్ట అంటే మనకు ప్రేరణనిచ్చేటువంటి, మంచి మార్గంలో నడిచేటువంటి మంచి విషయాలలో అని ఉన్నది. కానీ నువ్వు ఇంకొకరు బాధ కలిగించేటట్టుగా, ఇంకొకరు అత్యవసరంగా ఏదైనా వస్తువులు తీసుకెళ్తే మధ్యలో నువ్వు నీ చేతికి దక్కింది కదా అని చెప్పి నువ్వు తీసుకెళ్తే తర్వాత వాళ్ళు ఇబ్బంది పడితే అది గాయత్రి మంత్రంకు వర్తించదు. అందుకని ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. మనం ఏంటంటే, మనం జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి మంచి గొప్ప ఔదార్యాన్ని, జీవన్ముక్తి వైపు వెళ్తున్నాం కాబట్టి తప్పులు చేసుకుంటూ వెళ్తే శాపనార్థాలు మన వెంట వస్తుంటాయి అన్నమాట. శాపనార్థాలు మనకు వెంట వస్తుంటే మనకు మనం వెళ్ళేటువంటి జీవన గమ్యం అనేటువంటిది అంధకారమయంగా, చీకటిమయంగా ఉంటుంటది. మార్గం ప్రశస్తం కాదు. ఆధ్యాత్మికం ఏంటి అంటే అందరి ఆశీర్వాదాలతో, అందరి
అందరి ద్వారా ఉవ్వెత్తున వెళ్ళేటువంటి. ఇప్పుడు యోగ సాధనలో కూర్చున్నప్పుడు ఉద్గీత ప్రాణాయామం మరియు ఈడా పింగళ నాడుల ద్వారా స్వాధిష్టానం నుంచి పయనించినటువంటి ఈ యొక్క జీవాత్మ అంచెలంచెలుగా వెళ్ళి ఈడా పింగళం దాటేసి ఈ సహస్రారం నుంచి ఈ బ్రహ్మరంధ్రం వరకు వచ్చినప్పుడు ఈ యొక్క బ్రహ్మకమలం అనేటువంటి విచ్చుకోవడం జరుగుతుంటది. ఆ విచ్చుకునేటువంటిప్పుడు ఈ యొక్క ప్రకృతి పరంగా మనం ఎవరి సంపర్కంలోనైతే ఉన్నామో వారందరూ మనల్ని గొప్పవారిగా, ఆదర్శవంతులుగా మనల్ని గుర్తించి మనల్ని కృతజ్ఞతా భావంతో వారు మనకి ఈ జీవితం ధన్యమైపోయింది అనేటువంటి విధంగా, తల్లిదండ్రులు ఆశీర్వదించే విధంగా, గురువు గారు నువ్వు చేసేటువంటి సాధన, నువ్వు చేసేటువంటి ప్రయత్నం సరైనటువంటిది అనేటువంటిది ఎవరైతే మనకు ప్రశిక్షణ ఇస్తుంటారో, అవును ఇదే దిశలో నువ్వు వెళ్ళాలి, నువ్వు సరిగ్గానే ఉన్నావు అనేటువంటి విధంగా మనల్ని ఎవరెవరు ఎంతగా ప్రోత్సహిస్తుంటారో ఆ విధంగా ఈ యొక్క మస్తిష్కంలో ఉండేటువంటి ఈ యొక్క మూలాధారం నుంచి వస్తున్నటువంటి వెన్నెముక గుండా వస్తున్నటువంటి ఈ కుడి ఎడమ మెదడు వెనుక కింద మెదడు, ఈ 3 మెదళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ బ్రహ్మరంధ్రం దగ్గర ఆ సహస్రారం బ్రహ్మకమలం విప్పుకుంటున్నప్పుడు మనం ఈ యొక్క దేహాన్ని విడిచి దేహి ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా దేహాతీతమైన స్థితికి వెళ్ళాలంటే ఈ యొక్క ధియోయోన ప్రచోదయాత్ మనము మన సంకుచిత భావజాలంతో మన స్వార్థం వరకే పరిమితమైతే మనం దేహంతోటే, ఇంద్రియాలతోటే, మనసుతోటే ఇక్కడే కూరుకుపోయి ఉంటుంటాం. మనము ఎప్పుడైతే విశాల దృష్టికోణం పెట్టుకుంటుంటామో, విశాల దృష్టికోణం ఉన్నప్పుడు ఎవరైతే పర ఉపకారం చేస్తుంటారో, ఎవరైతే గొప్ప ఔదార్యంతో వచ్చిన వారికి అన్నదానం చేస్తుంటారో, వస్త్రదానం చేస్తుంటారో, గోదానం చేస్తుంటారో, ఎవరైనా పేదవారు వస్తే వారికి యథాయోగ్యంగా తోచినట్టుగా చేస్తూ ఉంటుంటారో వాళ్ళ పిల్లలు గొప్పగా ఆలోచిస్తుంటారు, వారి ఇంటి వాతావరణం గొప్పగా కనిపిస్తుంటది, వారు వేసుకునే వస్త్రాలు గొప్పగా కనపడుతుంటాయి, వారి టీవీ అంటే వ్యవహారం అనేటువంటిది గొప్పగా ఉంటుంటది. ప్రతి ఒక్కటి మనకు ప్రకృతి పరకంగా సహకరిస్తూ ఉంటుంటారు. అదే దీనికి విరుద్ధంగా చూడండి, ఎవరైతే దొంగతనం చేస్తుంటారో, మోసం చేస్తుంటారో, కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటుంటారో, నమ్మక ద్రోహం చేస్తుంటారో, ఎంగిలి చేతితో కాకిని సైతం కొట్టలేనటువంటి పిసినారితనంగా ఎవరైతే ఉంటుంటారో అక్కడ అన్ని సంకుచిత భావాలే ఉంటుంటాయి. కాబట్టి అక్కడ వ్యక్తిత్వ వికాసం జరగదు. అందు గురించి ఈ ఆధ్యాత్మంలో ఏంటంటే మనం ఏదైనా పని చేస్తే మనకు ఉపయోగపడాలి, మనకు సహకరించాలి, దైవం మనకు మంచి జ్ఞానోదయం కలిగించాలి, మన వల్ల ఇంకొకరికి మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు అనేటువంటిది ఈ జీవితం యొక్క రహస్యం. అందుకని భువః అంటే దుఃఖమును దూరం చేసేటువంటి తత్వం. భగవంతుడే చేస్తుంటాడు దుఃఖం దూరం చేసేటువంటిది, మనుషుల వల్ల ఏమీ కాదు. ఇప్పుడు దుఃఖం దూరం చేస్తున్నట్టుగా ఇంకొకటి కనబడుతున్నది. ఏమిటి అంటే పంట పండించేటప్పుడు మనం చేసేటువంటి తప్పును పదార్థం మీద మన పదార్థాన్ని మనమే విషపూరితం చేసుకుంటున్నప్పుడు ఆ విష ప్రభావాన్ని తగ్గించడానికి పంట పండిన తర్వాత వర్షాన్ని కురిపించి ధాన్యమును తడిపించి వడగళ్ళతో దాని ప్రభావాన్ని, ఇప్పుడు ఈ యొక్క రాళ్ల వర్షం వడగళ్ళు, దాంతో ఈ ప్రభావాన్ని తగ్గించాల్సిన పని ఉంది. ఈ అకాల వర్షాల యొక్క ఏమిటి అర్థమవుతుందా? ఇదంతా భగవంతుడు మన దుఃఖాన్ని దూరం చేయడం, మనం గుట్టలు తవ్వడం, చెట్లను నరకడము, ఈ యొక్క చెరువులు నదులను అన్నింటినీ పూడ్చివేయడం, ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేసుకోవడం, ఒక చెట్లు లేకపోవడం వల్ల ఈ భూమి మీద కాలుష్యం పెరగడం, ఇదంతా చేస్తున్నటువంటి మన తప్పిదానికి మళ్ళీ కృత్రిమ ఎరువులు వేసి ఈ ఆహారాన్ని దూషితం చేసుకుంటున్నప్పుడు మన అజ్ఞానానికి, మనం అజ్ఞానయుక్తంగానే చేసుకున్నా మనకు హాని జరుగుతుంది. కాబట్టి ఈ వడగళ్ళ రూపంలో ఆ యొక్క ఎరువుల యొక్క
తీవ్రతను తగ్గింపజేయడం ఈ యొక్క అకాల వర్షాల ద్వారా సందేశం అదే. అంతేగాని మనం తినడానికి కంచంలో పెట్టుకున్న తర్వాత అమ్మ నాన్న వచ్చి మన అన్నంలో నీళ్లు పోస్తారా? ఆచార్య వడగళ్ళతోని మొత్తం విత్తనాలు రాలిపోతుంది ఏం లేకుండా. అదే మరి అది సరైంది కాదు అని చెప్తూ సందేశం దాంట్లో. ఎవరైనా పిల్లలు అన్నం తింటూ ఉంటే తల్లిదండ్రులు వచ్చి నీళ్లు పోస్తారా? దాంట్లో పోయారు కదా, కాపాడతారు కదా. మరి భగవంతుడు త్వమేవ మాతాచ పితా త్వమేవ అని చెప్పేసి మమేవ దైవం త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి అభిప్రాయంతో మనం భగవంతుని పూజిస్తుంటాం కదా. ఈ రకంగా చెప్తూ ఉన్నప్పుడు మరి భగవంతుడు మన అన్నంలో ఇన్ని రోజులు పంట పండే వరకు భగవంతుడు మంచి పంట పండాలి, లాభసాటిగా ఉండాలని మనం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు పంట పండిన తర్వాత వర్షంతో వడగళ్ళతో నాశనం చేయడం ఏంటి? అదే అట్లా పండించింది సరైనది కాదు, తినడానికి యోగ్యమైనది కాదని. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే అక్కడ మనం ఏదో తప్పు చేసాం, అతడు సవరిస్తున్నాడు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారికే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు. అంతే అంతే జ్ఞానం. ప్రకృతి వైపరీత్యం ఎవరి వల్ల అంటే మన తప్పిదాన్ని సవరించడానికి, దుఃఖమును దూరం చేయడానికి పిల్లవాడు వెళ్ళి నీళ్ళలో పెట్టి తన నాశనం చేసుకుంటున్నాడు, కరెంట్ ప్లగ్లో వేలు పెట్టి తన నాశనం చేసుకుంటున్నాడు, నిప్పులో చేయి పెట్టి తనకు హాని చేసుకుంటున్నాడు. కాబట్టి తల్లి కాపాడుతుంది, తల్లిదండ్రి కాపాడుతుంటారు, అభిభావకులు కాపాడుతుంటారు. ఇప్పుడు ప్రేమ వ్యవహారంతో లవ్ జిహాదులో వాళ్ళకి తెలియక వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, కాబట్టి తల్లిదండ్రి కాపాడుతుంటారు. ఇప్పుడు ఒక తల్లి విలవిలలాడుతున్నది, నా బిడ్డ చెప్తే వింటలేదు అని చెప్పేసి మన పాఠంలోనే ఉన్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. తల్లిదండ్రికి దూరం వెళ్తే వాళ్ళకు ఎదుటి వారి మాయ మాటలతో వాళ్ళు ఎక్కడ ఏమవుతారో అనేది వాళ్ళకి తెలియదు. తల్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ తల్లి కాపాడితే ఏమంటున్నది అంటే నా ఎడ్యుకేషన్ నీకు ఓర్వలేకపోతున్నావు, నేను ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు అని తల్లిని ఈ రకంగా బాధ పెడుతున్నారు. వాళ్ళు అక్కడ లవ్ జిహాద్ తోటి కానీ ఇంకా ప్రేమ వ్యవహారం తోటి కానీ మాయమాటలతో కానీ వారిని వలలో దింపి వారి జీవితాంతో ఆడుకునేటువంటి ఈ పిల్లలకు తెలియదు. తల్లిదండ్రి చెప్పేటువంటి తల్లిదండ్రి ఏమో ముందు చూపుతో చూస్తుంటారు. ఆ ముందు చూపుతూ చూసేటువంటి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని పిల్లలు తప్పబడుతుంటారు. దీంట్లో మహామూర్ఖత్వం ఏంటంటే ఇంటి వాళ్ళు ఎవరైతే తోడయి ఆ పిల్లలను ప్రోత్సహిస్తుంటారో వాళ్ళు ఏమంటారంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. నేను ఇట్లా అవుతుందని అనుకోలేదు, నాకు తెలియదు, ఈ రకంగా జరుగుతుందని, ఈ రకంగా జరుగుతుందంటే నేను అసలు పోనిచ్చేవాడిని కాదు, నేను ఇది కాదు అది కాదు అని చెప్పేసి తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళు సవరించుకుంటారు, సవరించుకుంటే సరిపోదు కదా, అది తప్పును సవరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు వాళ్ళను అమ్మ చెప్తే మాట వినలేదు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఆ తల్లి వైపు వచ్చి భార్య వైపు వచ్చి పిల్లల్ని హెచ్చరిస్తుంటారు. అప్పుడు అయిపోయినాక హెచ్చరిస్తే ఏమి ఉపయోగం? ఇప్పుడు ముందు హెచ్చరించాలి, ముందు జాగ్రత్త పడాలి. తల్లి ఆ రకంగానే ఆవేదన పడుతుంది, ఆవేదనను అర్థం చేసుకోలేకుంటున్నారు. ఇప్పుడు ఎగేసేటువంటి మూర్ఖులు వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో లోక జ్ఞానం తెలియనటువంటి మహామూర్ఖులని అనాలి వాళ్ళు. ఏమంటే ఇగో మీ అక్క అక్కడ పోయింది, ఇగో మీ అన్నయ్య ఇట్లా చేస్తున్నాడు, నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు, నీకు ఏం చేస్తావు, నువ్వు జీవితం ఏం సాధిస్తావు అని ఎగేస్తున్నారు. వారి ముసలోళ్ళు వాళ్ళ జీవితం ఎందుకు పనికిరాదు. కానీ పిల్లలు బయట జరుగుతున్న పరిస్థితులతోటి తల్లి ఎంత విలవిలలాడిపోతుందో. తల్లికి పిల్లలు చదవద్దని కాదు, వాళ్ళ జీవితంలో నిలబడద్దని కాదు, కాకపోతే బయట పరిస్థితులలో నువ్వు నెగ్గగలవా, నువ్వు నెగ్గలేకపోతే నిన్ను కాపాడేవారు ఎవరు, నీ చుట్టూ నిన్ను అలుముకునేటువంటి పరిస్థితులను నీకు చెప్పేవారు ఎవరు? అక్కడ దూరం వెళ్ళిపోతే, హాస్టల్లో ఉంటే, వేరే చోట ఉంటే నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకోలేవు అని తల్లి బాధపడుతుంది. కానీ అది తండ్రి లోక జ్ఞానం లేదు కాబట్టి ఆయన గ్రహించట్లేదు. మళ్ళీ ఆ ఇంటిలో ఉన్నటువంటి అత్తమామలు ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ బయటకు పోయినాక జరిగితే మేము చదువుకోవడానికి పొమ్మన్నాం కానీ ఈ రకంగా చేసుకోమన్నామా, మేము ఎందుకంటాం?
ఈ రకంగా గోడ దూకుడు భాష మాట్లాడుతుంటారు అనమాట. అందుకని ఈ భగవంతుడు ఈ భువః అంటే దుఃఖం నుంచి నివారించేవాడు, దుఃఖం నుంచి సమస్య నుంచి గట్టెక్కించేవాడు. ఈ రకంగా భగవంతుడు మనల్ని యొక్క తల్లి తండ్రి గురువు పేరుతోటి మన చుట్టూ పెట్టి మన జీవితాన్ని వారి మధ్యలో పెట్టాడు. యజ్ఞోపవీతం 3 పోగుల మధ్యలో మనల్ని పెట్టాడు. ఆ 3 పోగులు అంత ఒకటి దారపోగులు సరైనటువంటిది కాదు. దారపోగులు ప్రతినిధి, తల్లి తండ్రి గురువుకు ప్రతినిధి. నువ్వు చూస్తుండు, వీళ్ళు నీ చుట్టూ ఉన్నారు, వీరి మధ్యలో నువ్వు ఉన్నావు అనేదే యజ్ఞోపవీతం. ఇప్పుడు తల్లి తన బాధ్యతను గుర్తించి చెప్తుంది, అమ్మ అలా కాదు, నువ్వు చదువుకో, ఇంటి దగ్గర ఉండే చదువుకో అంటే నేను ఇక్కడ ఉంటే చదవలేను, నేనేమి ఉద్యోగం చేయలేను. ఎప్పటికీ పొట్ట చేత పట్టుకొని నాకు ఇంత జీవనాధారం చూపెట్టండి అని చెప్పేసి కూలి వాళ్ళు తిరిగినట్టుగా ఎందుకు చదువుతున్నావు అంటే నేను ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి. ఏం సంపాదించాలి? నువ్వు నిలబడు. నువ్వు ఒకరి దగ్గర పొట్ట చేత పట్టుకొని అయ్యా నాకు ఇంత ఉద్యోగం ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి నుంచి నేను నా కాళ్ళ మీద నిలబడి ఎంతో మందికి నేను ఉద్యోగం ఇస్తాను, ఎంతో మందికి కాకపోయినా కనీసం 4-5కైనా జీవనోపాధి చూపిస్తాననేటువంటి దృష్టికోణం వస్తే బాగుపడతారే తప్ప నేను ఉద్యోగం చేయాలి, నేను అమెరికా పోవాలి, నేను ఫలానా దేశం పోవాలి, పోయి ఏం సాధిస్తావు? ఎక్కడికి పోయినా కూలోడే. వీడు రోజుకు సంపాదించే, ఇంట్లో అంట్ల పని చేసే వాళ్ళు సంపాదించేది తక్కువ కావచ్చు. నువ్వు ఇంకొకరి దగ్గరికి పోయి అక్కడ పని చేస్తున్నావు. పని చేయడం కదా, ఒకరి చేతి కింద పని చేసేటువంటి బానిసత్వ దృష్టికోణం పోవాలి. ఉద్యోగం, వ్యాపారం నువ్వే సృష్టించు, నువ్వే ఒక ఉద్యోగం ప్రారంభించు, ఒక వ్యాపారం ప్రారంభించు, ఎంతో మందికి జీవనోపాధి. ఇంటి దగ్గరే అమ్మ అంటున్నది కదా, అమ్మ అనే దాంట్లో విశాల దృష్టికోణం ఉంటుంటది, నువ్వు అనే దాంట్లో నీ కేవలం స్వార్థం ఉంటుంటది. అది తెలియనితనం, అమాయకత్వం, అజ్ఞానం. అందు గురించి అక్కడ దుఃఖం ఉంటుంటది అనమాట, తెలియక వెళ్ళడం. భువః అంటే దుఃఖ నివృత్తి చేయడం. తల్లిదండ్రి చేసేటువంటిదంతా ఈ దుఃఖ నివృత్తి చేయడం, వాళ్ళ మార్గాన్ని ప్రశస్తం చేయడం, వెనుక ముందు ఆలోచించడం, వాళ్ళకు ముందు చూపునివ్వడం, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ ఆగిపోకూడదు, ఆ దిశలో సరైనది కాదు అన్నప్పుడు మరో దిశలో ఎంచుకోవాలి. ఇది పిల్లలు ఆలోచించాలి. ఎవరైతే లోకజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, అనుభవంతో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎక్కడైతే హెచ్చరిస్తుంటారో దానికి ఎదురు చెప్పకపోవడమే వారి జీవితం. ఎదురు చెప్పిన వాళ్ళు తర్వాత బాధపడుతుంటారు, ఎదురు చెప్పనటువంటి వాళ్ళు మొదట బాధపడుతుంటారు. మొదట బాధపడ్డటువంటి వాళ్ళకు తర్వాత సుఖం వస్తుంటది, తర్వాత మొదట సుఖపడ్డటువంటి వాళ్ళు తర్వాత బాధపడుతుంటారు. అందుకని సాధ్యమైనంత వరకు తెలివిగా ఉన్నటువంటి వాళ్ళు, అనుభవంతో చెప్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ఆజ్ఞను, నిన్నటి కథలో వినాయకుడు తండ్రిని ప్రార్థించి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసి తండ్రి సేవలు చేశాడు కాబట్టి తండ్రి అతని వ్యవహారానికి మెచ్చి అతన్ని ఆశీర్వదిస్తే దాని పరిణామం ఏమైంది అంటే కుమారస్వామి నెమలికి తుర్రుమని ఎగిరిపోయి ఏ నదిలోనైతే స్నానం చేయడానికి నదిలోకి ప్రవేశిస్తుంటే అక్కడికి వెళ్ళి వినాయకుడు స్నానం ముగించుకొని బయటకు వస్తుంటాడు. అంత మార్పుతోటి తల్లిదండ్రుల ఆజ్ఞలో ఉన్నటువంటి వారు ఆ రకంగా కాపాడబడుతుంటారు. భగవంతుడు కూడా మనల్ని ఆ రకంగా కాపాడుతుంటాడు. తండ్రి మాటను జవదాటని రాముడు, తల్లి మాటను జవదాటనటువంటి సీతమ్మ తల్లి మాటను ఏ రకంగా జవదాటలేదు అని అంటే, స్వయంవరం తర్వాత పెళ్లి చేసి సాగనంపేటప్పుడు తల్లి దగ్గర కూర్చుండబెట్టుకొని కూతురుకి చెప్పింది ఏంటంటే, అమ్మ భౌతిక పరంగా నేను నీకు ఇవ్వగలిగేటువంటి ద్రవ్యం ఏది నా దగ్గర లేదు, ఇదంతా నాన్న సంపాదించిందే, నేను కట్టుబట్టలతో నాన్న దగ్గరకు వచ్చాను కాబట్టి నాదంటూ ఇక్కడ ప్రత్యేకమైన వస్తువు ఏది లేదు, ఇక్కడ ఏదున్నా నా శరీరం నా జీవితం అంతా నాన్నగారిదే, కాబట్టి భౌతిక ద్రవ్యమేమి నేను నీకు ఇవ్వలేకున్నాను. నేను నా అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే, ఈ ఇల్లు ఈ ఇంటి పరిస్థితుల్లో ఇక్కడే మర్చిపో,
నువ్వు ఏ ఇంట్లోనైతే అడుగు పెడుతున్నావో అదే నీ ఇల్లు. అది కష్టమే గాని సుఖమే గాని. అక్కడ నీ భర్త అత్తమామలు ఆ ఇంటిల్లిపాది కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళేదో వాళ్ళ ఉదారత్వంతో అంటారు, ఇక్కడ మాకు ఇబ్బంది ఉన్నదమ్మా, కొద్ది రోజులు నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని అంటే, ఆ పరిస్థితిలో నువ్వు మా ఇంటి వైపు రాకు. ఈ ఇల్లు నీది కానే కాదు, మర్చిపో. ఎప్పుడైతే నీ భర్త అత్తమామలు సుఖ సంతోషాలతో ఉంటుంటారో అప్పుడు నువ్వు రా. మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకొని ఉంటావు. నువ్వు మా గుండెల్లో ఉండేటువంటి మా చిట్టి తల్లి. వెలుగుతుందా లేదా అంతా ఊరికే కూర్చుంటున్నారు. అర్థమవుతుంది ఆచార్య. ఈ రకంగా పిల్లలను సవరించాలి. అదే విషయాన్ని సీతమ్మ జబదాటకుంటా రాముని వెంట ఊర్లలో అడవులలో తిరుగుతూ ఉంటే కాళ్ళకు పోటరాళ్ళు తగిలి ముళ్ళులు గుచ్చుకొని రక్తము కారుతున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఎప్పుడు వెనకడుగు వేయలేదు. సతీ వారితో పాటు ఉండి ఇక ఒకానొక సందర్భంలో వస్తే రాముడు ఇతరుల చెప్పుడు మాటలు విని సీతమ్మకు అగ్ని పరీక్ష పెడితే దాంట్లో నెగ్గుకొచ్చిందే కానీ ఎదురు చెప్పలేదు. ఆ రకంగా తల్లిదండ్రుల మాటలు విన్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతుంటారు. ఇప్పుడు స్త్రీ జాతి మొత్తంలో మొట్టమొదట పేరు తీసుకుంటే సీతమ్మ అనే వస్తుంటది, కానీ పార్వతి అని రాదు, ఇంకా ఎవరో లక్ష్మీదేవి రాదు, ఇంకెవరో రాదు. మొట్టమొదట వచ్చేటువంటి సీతా సావిత్రి అనేటువంటి వాళ్ళే వస్తుంటారు. అంటే తల్లిదండ్రుల మాట జవదాటనటువంటి వాళ్ళు ఆ రకంగా గొప్పగా. తల్లిదండ్రుల మాట జవదాటని వాళ్ళు ఇంకొకటి కష్టాలను అనుభవించిన వాళ్ళు, అంతే కదా. అందుకని తల్లి తండ్రి చెప్పే దాంట్లో చాలా దూరదృష్టి ఉంటది. అన్ని విషయాలు విడమర్చి వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే బయట జరుగుతున్నాయి అనేటువంటివి. ఇప్పుడు కొన్ని విషయాలు టీవీలో చూపించగలరు, వాట్సాప్లో చూపించగలరు, మీరు స్వయంగా కూడా చూస్తున్నారు. కానీ అది అంతవరకే కాదు. మన చుట్టూ వచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఏ రకంగా వస్తారో తెలియదు. కాబట్టి తల్లిదండ్రి చూపించేటువంటిది, చెప్పేటువంటిది ఒక హెచ్చరిక మాత్రమే. చూస్తూ వెళ్ళు. ఎక్కడైతే అజాగ్రత్త ఉంటుందో అక్కడే జరగకూడని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అనేటువంటిది. నీ జీవితం ముఖ్యం, నీ చదువు ముఖ్యం కాదు, నీ ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు. నీ మీద ఎటువంటి నిందలు రాకపోవడం, రేపు ఒకరి చేతిలో పెట్టే వరకు నా బిడ్డ బంగారం, ఆ విధంగా వాళ్ళేంటి ఫలానా వారి కూతురు, వారి విషయంలో ఇంకా సందేహం లేదు, చాలా రత్నం. ఆ అమ్మాయి మా ఇంట్లో కనుక అడుగు పెడితే మా ఇల్లు స్వర్గం అయిపోతుంటది అని ఆ రకంగా ఎంచుకోవాలి. కానీ ఫలానా వారి వాళ్ళ ఆ అమ్మాయి ఎట్లా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నది, ఎవరి మాట వినదు, ఎక్కడ ఉంటది, ఏం చేసుకుంటుంటది. ఆ రకంగా ఆ అమ్మాయి కనుక మా ఇంట్లో కాలు పెడితే మా ఇల్లు మహానరకం అవుతుంటది. ఎవరి మాట వినదు, ఎవరు వచ్చినా కానీ ఏర్పాటు అంటుంటది, మా ఊరిని చెడగొడుతుంటది, మాకు విరుద్ధంగా చేస్తుంది, గొడవలు పెట్టిస్తుంటది. ఇటువంటి నిందలు తెచ్చుకోవద్దు అనేటువంటిదే తల్లి యొక్క ముందు చూపు. కాబట్టి మీరు విశాలంగా ఆలోచించండి. మంచిగా మీరు తల్లిదండ్రి సంరక్షణలో ఉండి మీరు అన్ని మీ ఎడ్యుకేషన్ ముందుకు చేసుకోండి, జీవితంలో బాగుండాలని చెప్పేసి ఆశిస్తాను. అంతవరకు. మధుమాన్నో వనస్పతిర్ మధుమాం అస్తు సూర్య. మధుమాన్ అంటే మధురమైనటువంటి, నహ ఏవైతే వనస్పతి అంటే వృక్ష వనస్పతులు ఏవైతే ఉన్నాయో అన్ని మధురముగానే ఉంటుంటాయి. ఈ యొక్క ఋతు అనుసారంగా వచ్చేటువంటి ఈ పండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మధురముగానే ఉంటాయి. మధుమాం అస్తు సూర్య. ఈ యొక్క సూర్యుని యొక్క సంసర్గం ఏంటంటే సూర్యుడు ఏం చేస్తుంటాడు, కాలుష్యాన్ని నివారణ చేస్తుంటాడు. కాలుష్యాన్ని ఏదైతే మురుగు, దుర్వాసన, ఈ ఫంగస్ ఇవేవైతే ఉన్నాయో సూర్యరశ్మి ద్వారా అవన్నీ దూరం చేస్తుంటాడు. ఏవైతే మనకు ఈ యొక్క సూర్యకిరణాల ద్వారా మనకు ఎనర్జీ, ఈ యొక్క విటమిన్ డి,
ఏవైతే సూర్యకిరణాల ద్వారా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యకిరణాల్లో ఉన్నట్టయితే అది మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంటది. కాబట్టి ఇదంతా మధురమైనటువంటి వ్యవహారం, మంచి వ్యవహారం. మాధ్వీర్గావో భవంతునః, మనం మధురమైనటువంటి ఒక ఆవు, మాధ్వీర్గావో భవంతునః, మన వ్యవహారం ఎలా ఉండాలంటే ఒక ఆవు వలె సాధు జీవితముగా అటువంటిది. ఇప్పుడు భగవంతుడు ముక్తికి అధికారులు ఎవరు అనేటువంటి దానికి ఋగ్వేదంలో చెప్తున్నటువంటిది ఏంటంటే సువిజ్ఞానం చికుతుషే సచ్చా అని అక్కడ చెప్తున్నటువంటిది. రిజియా అంటే సరళంగా. ఇప్పుడు పుట్టినటువంటి శిశువు ఎవరెత్తుకుంటే వారి చేతులకి ఏ రకంగానైతే పోతుంటాడో, వీరు వారు భేదభావం అనేటువంటిది ఏ రకంగానైతే కనబరచడో, ఆ విధమైనటువంటి ఈ సరళమైనటువంటి వారికే ముక్తి లభిస్తుంటుంటది. ఈ యొక్క ప్రత్యేకతలో నేను హిందువునని, నేను ముస్లింనని, నేను క్రిస్టియన్ అని, నేను జైనునని, ఈ మత సంప్రదాయాలతో వేరు కుంపటి పెట్టుకునేటువంటి వాళ్ళంతా మైల వస్త్రాలతో ఉన్నటువంటి వారే. ఈ మలినాన్నంతా శుద్ధి చేసుకున్నప్పుడే సరళమైనటువంటి సహజమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వారికే ఈ యొక్క భగవంతుని సాన్నిధ్యం అనేటువంటిది లభిస్తుంటది. ఇక ఈ మంత్ర వ్యాఖ్యానమే బైబిల్లో ఏమని కనబడుతుంటదంటే, భగవంతునికి ఎవరు ఇష్టము అని అంటే పసిపిల్లల్లాగా కల్మషం లేకుండా ఉండేటువంటి వారే దేవుడికి ఇష్టము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకని మనము మధురమైనటువంటి వ్యవహారం, ప్రియమైనటువంటి వ్యవహారం, ఇదంతా ఇప్పుడు ప్రకరణంలో మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా ఒక పక్షమే. ఒక పక్షము అని ఎందుకంటున్నాను అంటే, మన ఒక ఆర్య సమాజ పండితుడు ఉండేటువంటి వారు, అతను గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు, ఇంకా వేరే వాళ్ళు ఉండేవారు. వారు ఏమంటారంటే, మనం పిల్లలను మంచివారిని చెయ్యాలి, మనము మంచివారిగా ఉండాలంటే మన ఇంట్లో పనిచేసే ఆ పని మనిషిని మంచిగా చేయాలి, మన ఇంటికి కూరగాయలు తెచ్చే వారిని మంచి భావాలతో తయారు చేయాలి, మనకు పాలు పోసే వారిని, మనకు ఇంటికి ఎవరెవరైతే వస్తుంటారో, మా ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉంటుంటారో వారితో మంచి వ్యవహారం చేసి వారిలో మార్పు తీసుకొస్తే మనం మంచి వారి అవుతుంటాం. వాళ్ళందరినీ పట్టించుకోకుండా మనం మాత్రమే మంచి వారి అవుతుంటే, నీ మంచితనాన్ని ఎక్కడైతే ప్రదర్శిస్తుంటావో, ఉదాహరణకు పిల్లవాడికి ఎవరిని తిట్టకూడదు, మంచిగా మాట్లాడాలి, బుద్ధిగా ఉండాలి అని మనం శుద్ధులు చెప్తే, వాడు గడప దట్టగా పక్కింటాడు అంటే అరే నీ అవ్వ అంటాడు. ఇప్పుడు వారికి సమాధానం ఏమని చెప్పాలి? ఆ పిల్లవాడి జీవితం ఎట్టుపోతుంటది. అందుకని ఇది ఏకపక్షంగా, ఇప్పుడు మొన్న ఒక వీడియో, ఆ ఎర్ర చొక్క వేసుకున్నటువంటి అబ్బాయి అందరితో మంచిగా ఉండాలి, మనము ఈ బతికిదేది చాలా కొద్ది కాలము, దీంట్లో ఈర్ష ద్వేషాలు కుట్రలు కుతంత్రాలు ఇవి చేసుకోకూడదు, సౌమ్యంగా ఉండాలి, ఈ శుద్ధులు చెప్పేది ఇది ఏకపక్షమే. మనలో ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ మన వ్యవహారం భగవంతుడి, మన నిత్యావసరాలన్నీ కులవృత్తి పేరుతో సమాజంలో అపరిస్థితుల మధ్యలో పెట్టాడు. అపరిస్థితుల మధ్యలో పెడితే వాళ్లకు ఈ శుద్ధులు తెలియవు కదా, వాళ్ళకు ఈ సౌమ్యత్వం తెలియదు కదా, వాళ్ళు వాళ్ళ కపట బుద్ధితోటి, వాళ్ళు వారి యొక్క స్వార్థంతో వారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారి వ్యవహారం చేస్తూ ఉంటే, నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు అక్కడ మనం మంచిగా ఉండాలి అని అన్నప్పుడు, ఇక్కడ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి ఈ పాఠం సందర్భంగా ఏంటంటే, మేలుకొలుపుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చేస్తున్నా, మనం నడుస్తున్నప్పుడు శరీరం అన్ని కళ్ళు పెట్టుకొని చూడాలి, ఎటు నుంచి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతున్నది అని. ఎక్కడైతే అజాగ్రత్తగా ఉంటామో అక్కడే ప్రమాదం జరుగుతుంటది. కాబట్టి శాస్త్రం ఈ రకంగా చెప్పిందని, గురువు ఈ రకంగా చెప్పాడని, వాట్సాప్లో ఇలా కనబడిందని మనం సౌమ్యంగానే ఉంటాం, కానీ ఎదుటివారు సౌమ్యంగా లేరు కదా. అందుకే భగవంతుడు ఈ పంచమహాభూతాలు తోటి వ్యవహరింపజేస్తూ, నీళ్లు చల్లవే మంచివే, కానీ శృతి మించితే ఆ నీళ్ళే చంపేస్తాయి, వరదలలో చంపేస్తున్నాయి. నిప్పు మంచిదే, దాన్ని దీపం వెలిగించుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, యజ్ఞం చేసుకోవచ్చు, మంచిదే, కానీ శృతి మించితే కాల్చి చంపుతుంది.
ఇంకా ఈ యొక్క కత్తి మంచిది, దాంతో పండ్లు కోసుకోవచ్చు, ఇంకేదైనా సవరించుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ శృతి మించితే మన చేతినే కోస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన జాగ్రత్తలో ఉండాలి. ఇంకొక దృష్టాంతం ఏంటంటే, పావురం వస్తే పావురం పిల్లిని చూసి కళ్ళు మూసుకుంటుందంట. ఎందుకంటే ఈ పిల్లి నన్ను చంపేస్తుందని భయంతో కళ్ళు మూసుకుంటుందంట. కళ్ళు మూసుకుంటే పిల్లి ఊరుకుంటుందా? ఇది మాట్లాడేది ఎట్లా? అది నమ్మించి మెల్లగా 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 దగ్గరికి వచ్చి ఒకేసారి పైన దూకేస్తుంది. అది మెల్లగా దగ్గరికి వస్తున్నదన్న సంగతి పావురానికి తెలియదు, ఎందుకంటే కళ్ళు మూసుకుంటది కాబట్టి. ఇప్పుడు మనం ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, భక్తిగా ఉండాలి అని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో శాస్త్రం ద్వారా, గురువు ద్వారా, అక్కడ మనం కళ్ళు మూసుకున్నటువంటి పావురం లాంటి వాళ్ళం. కానీ యథాయోగ్యంగా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేటువంటిది నిజమైన జీవితం. వెలుగుతుందా? అవునాచార్య, మీరు రోజు పెట్టే సూక్తులు కూడా చాలా చాలా బాగున్నాయి ఆచార్య. చాలా జీవితంలో గుణపాఠాలు నేర్పుతున్నాయి. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడమే మనము క్షేమం, మన పిల్లలు, మన బంధువులు, మన చోటు ఉండేటువంటి వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. అంతేగాని ఏకపక్ష నిర్ణయం చెప్పొద్దు పిల్లలకు. వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే, వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడిన, ఎటువంటి వ్యవహారం చేసినా నువ్వు యథాయోగ్య వ్యవహారం. రాముడు దుష్ట శిక్షణ చేశాడు, శ్రీకృష్ణుడు ధర్మరక్షణ చేశాడు. కాబట్టి నీవు కూడా వాళ్ళలాగా నువ్వు దురుసుగా ప్రవర్తించకు, నువ్వు మంచిగానే ప్రవర్తించు. కాకపోతే నీకు తెలిసిన భాషలో నువ్వు కావాలని తప్పు చేయకు, నువ్వు కావాలని మొదటగా తిట్టకు, నువ్వు కావాలని వారితో గొడవ పడకు. మొదట వెలుగుతుందా? పిల్లలను కాపాడాలి. మొదట మన తప్పు ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తిగా వచ్చి పరిష్కారం చూడడానికి వస్తే మొదట ఎవరు కొట్టారు, మొదట ఎవరు తిట్టారు, మొదటి వారిని. అంటే కొట్లాట ఎక్కడ మొదలైందో అక్కడికే వస్తుంటారు. కాబట్టి కావాలని నువ్వేది చెయ్యకు. ఇక నీ మీదకి అటువంటి ప్రవర్తన వచ్చినప్పుడు నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకో. అర్థమవుతుందా? అర్థమైందా? పిల్లలను సంస్కారవంతులు చేయాలి, గుణవంతులను చేయాలి. వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని శుద్ధులు చెప్పి నువ్వు సత్యమే మాట్లాడు, నువ్వు గొడవలు పెట్టుకోవద్దు, ఎవరిని తిట్టొద్దు, చేయొద్దు అని వీరికి చెప్తున్నావు సరే, కానీ మరి వారు చేయట్లేదు కదా. అందుకని సమాజంలో కూడా పూర్తిగా అదే వ్యాపింది. అందుకని ఏకపక్షము కాకుండా మనం అన్ని ఇప్పుడు ఇందాక తల్లి గురించి చెప్తున్నాను కదా, వారు అన్ని వైపుల నుండి చూస్తున్నారు. కానీ పిల్లలు ఏంటంటే ఏకపక్షంగా చూస్తున్నారు. నన్ను పోనివ్వట్లేదు, నన్ను ముందుకు ఎదగనివ్వట్లేదు అనే దృష్టికోణమే ఆ పిల్లలు, ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. అదే మరి వ్యక్తిత్వ వికాసం గురించి మరి బాలల శిక్షణ శిబిరానికి పంపిస్తామనంటే నేను వెళ్ళను, అక్కడ వెళ్తే నేను ఈ యొక్క నా ఎడ్యుకేషన్ లో నేను వెనకబడిపోతుంటాను, ఈ పాత తరాల పాత అలవాట్లు, పాత ముచ్చట్లు, పాత రకంగా ఉంటుంది, నువ్వు ఈ రకంగా ముందుకు ఎదగలేదు కదా, అందుకే నువ్వు నాన్నతో ఇబ్బంది పడుతున్నావు, అందుకే నీ జీవితం 4 గోడల మధ్యలో ఉన్నది అని తల్లిని హింసించడం, అది అజ్ఞానయుక్తంగా ఉంటుంటారు. అందుగురించి అది పెద్దల మాట జవదాటకుండా ఉండండి. ఆ పెద్దలు మంచివారై ఉండి మంచి భావజాలంతో సరైన దృష్టికోణంలో ఉంటేనే పెద్దవాళ్ళది పాటించాలి. అంతేగాని ఈ కపటయుక్తంగా చేసేటువంటి దేవుడు వీళ్ళింట్లో 2 చూపిస్తున్నాడు. తండ్రితోటి లోక జ్ఞానం లేనట్టుగా వ్యవహారం చూపిస్తున్నాడు, గోడ దూకుడు భాష. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు మాట్లాడేటువంటిది ఆ రకంగానే ఉన్నది. కాబట్టి తల్లి మాట వింటే మీరు జీవితాలు బాగుపడతారు. అందుకే సమయం అయిపోతుంది కాబట్టి అమ్మా, ఇప్పుడు మీరు ఈ సందర్భం బట్టి ఏ ప్రాణిని చంపకు, ఎవరికి హాని తలపెట్టకు ఒక భజన తీసుకోవాలా?
ఇప్పుడు ఈ భాష సరైనది కాదు. ఏ ప్రాణిని చంపకు, ఎవరిని ఏ మనసు నొప్పించకు అనేటువంటిది ఏంటంటే ఇది మొదట మన నుంచి వెళ్తున్నటువంటిది. ఇప్పుడు వారు సినిమా హీరో సల్మాన్ ఖాన్ వెళ్ళి జింకలను వేటాడండి కదా, ఆ జింకలది ఏం తప్పు? జింకలు బాట జీవితంలో అవి జీవిస్తున్నాయి, కానీ ఇతను వెళ్ళి వేటాడి చంపాడు కదా. అంటే ఏ ప్రాణిని చంపుతున్నాడు కదా, బలి ఇచ్చేటువంటి మాంసాహారం చేసేటువంటి ప్రాణిని చంపుతున్నారు కదా. ఇది వీరి వైపు నుంచి ఉన్నది, కానీ ఆ ప్రాణి వైపు నుంచి వీరి మీద ఏ దాడి చేయట్లేదు కదా, ఆత్మరక్షణ గురించి చేయట్లేదు కదా. ఇది ఈ పాట అనేటువంటిది ఏంటంటే ఏకపక్షంగా ఉన్నది, ఒక వైపు నుంచే ఉన్నది, ఇంకొక వైపు నుంచి లేదు. వాళ్ళు కూడా ఆ ప్రాణులు కూడా దాడి చేస్తున్నాయి, వీళ్ళని చంపుతున్నాయి అన్నప్పుడు ఆత్మరక్షణ గురించి చేసుకో. కొనియాడ తరమే నిన్ను అనే ఒక పాట వాడచ్చు ఆచార్య? సందర్భం కొనియాడ తరమే నిన్ను కువలయ వెళుతా. చెప్పండి. పాట కొనియాడ తరమే నిన్ను కువలయ వెళుతా అనే పాట పాడొచ్చు ఆచార్య? పాడండి. ఓం కొనియాడ తరమే నిన్ను కువలాయ వినుతా, కొనియాడ తరమే నిన్ను దినకార శశితారా గణములా వెలాగించు ఘనతేజమును చూపు కాంతిమంతుడా వీవు, కొనియాడ తరమే నిన్ను కువలాయ వినుతా, కొనియాడ తరమే నిన్ను బొంగారమ్ముల మాడ్కి భూమ్యాది గ్రహముల నింగి గిరగిర ద్రిప్పు నేర్పు కాడవు నీవు, కొనియాడ తరమే నిన్ను కువలాయ వినుతా, కొనియాడ తరమే నిన్ను ఒండొంటిడి కోనా కుండాలోకములాను, ఒండొంటిడి కోనా కుండాలోకములాను దండారీతిన నడుపు చండాశాసనుడివు, దండారీతిన నడుపు చండాశాసనుడివు, కొనియాడ తరమే స్తుత్యమౌని సృష్టి సుందరముగా చేసి, స్తుత్యమౌని సృష్టి సుందరముగా చేసి అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడా వీవు, కొనియాడ తరమే నిన్ను కువలాయ వినుతా, కొనియాడ తరమే నిన్ను పాఠశాలగా జగతి బహువిధములా చేసి, పాఠశాలగా జగతి బహువిధములా చేసి పాఠములను నేర్పు పరమ గురుడవు నీవు, కొనియాడ తరమే నిన్ను కువలాయ వినుతా, కొనియాడ తరం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరబ్దేవ్ నమో ఆచార్య నమస్తే. వరలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు. అదే సందర్భోచితంగా పాట ఉంది, అది పాడదాం అనుకున్నాను, వారు పాడారు కదా చెప్పి. ప్రభాకర్ గారు ముందు తీసుకెళ్ళారు. ఓం సర్వేభ్యో తర్వాత వైదిక సంధ్య ఈరోజు వరలక్ష్మ గారు మనస పరిక్రమ మంత్రాల భావార్థంతో ఉంటుంది. ఈ ఎపిసోడ్ ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో కొత్త విషయాలు ఈ ఎపిసోడ్ లో ఈరోజు విన్నాము, అందరికి అందేటట్లుగా చూడండి. ఓం ఓం నమస్తే ఆచార్య సర్వే సంజోపాసన బ్రహ్మయ్య. ఓం మృతోపస్తర నమసి స్వాహ, ఓం అమృతా పితా నమసి స్వాహ, ఓం సత్యం యశస్మై స్నేహి సైతాం చన్నో దేవీరభీష్టయా భవంతు వీతయే
संयोरभिस्रवन्तु नः प्राणः प्राणः ॐ चक्षुः ॐ श्रोत्रं नाभिः ॐ हृदयं ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलाकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मं पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं साबिद्धा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्तमिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिव्यं च पृथिवीं चान्तरिक्षमदो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः మనసా పరిక్రమ మంత్రములు. పరమేశ్వరుడు అన్ని దిక్కుల నుంచి రక్షిస్తూ మనని పాపం చేసిన వాడిని మళ్ళీ మనము ముందుకు ఈ 6 మంత్రాల్లో మనం పాప నివృత్తి చేసుకోవాలని పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే పాప నివృత్తి చేసుకుంటామో మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు అన్ని వైపుల నుంచి భగవంతుడు చూస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండి మళ్ళీ నువ్వు పరాజయం పొందుతావు మళ్ళీ తప్పు చేసినట్టయితేని భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఓం ప్రాసీది గగ్నీరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. తూర్పు దిక్కు నుండి అధిపతి అగ్ని అధిపతి అయి సమస్త మానవులకు గతిని తెలియజేస్తున్నాడు. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చి రాజీ రక్షితా పితృశవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. దక్షిణ దిక్కుకి అధిపతి అయి పరమాత్మ తండ్రి వలె ఒక్కరిగా నడిచే ప్రాణుల ద్వారా రక్షణ చేస్తూ తండ్రిలాగా రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచీ దిక్వరుణోధిపతి ప్రదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ప్రదీచి దిక్కంటే పరమేశ్వరుడు పశ్చిమ దిశ నుండి పొట్టతో పాకుతుండే ప్రాణుల ద్వారా రక్షణ చేస్తూ మనకు రక్షిస్తున్నాడు. ఓం బుదీచి దిక్ సోమోది అధిపతి స్వజో రక్షితాసి నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉత్తర దిక్కు నుంచి సోముడు అధిపతి అయ్యి వర్ష జలం ద్వారా కురిసే కింద మనకి ఆ గడ్డి మొలిపించే వాటి ద్వారా ప్రాణరక్షణ చేస్తున్నాడు. ఓం ధ్రువాది విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదిశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. వృక్ష వనస్పతుల ద్వారా వర్షం కురిపించి నత్రజని ఉరుముల మెరుపులతో ఆ నత్రజని విడుదల చేసి సకల వృక్షాలకు ప్రాణధారణ చేస్తున్నాడు పరమేశ్వరుడు.
ఓం ఉదీత్ ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వరశమిషవః తేభ్యో నమోధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోऽस्तु యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. కుష్టివ్యాధులకు పరమేశ్వరుడు వర్షజలం ద్వారా రక్షిస్తూ నిర్వీర్యం చేస్తున్నాడు. ఓం ఈ మనసా పరిక్రమ మంత్రములు 6 పూర్తయినాయి. జాతవేదసే పరమేశ్వరుడు ఈ జాతవేదసే మంత్రం సకల ప్రాణులకు పుట్టిన ప్రతి ప్రాణికి కూడా జన్మ పరమేశ్వరుడు ఎవరికి ఏ ఆహారం ఇవ్వాలో ఆహారం ఇచ్చి పరమేశ్వరుడు ఎక్కడ వాళ్ళని అక్కడే అసలు జ్ఞానం చేసుకునే వాళ్ళు పొలం గొట్ల మీద ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు రక్షణ చేస్తున్నాడు. అంటే పుట్టిన ప్రతి ప్రాణికి కూడా అతనే కారణం. జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సనః పరిషదతి దుర్గాణి విశ్వానావీవ సింధుం దురితాప్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చ. పరమేశ్వరుడు జగత్తని రసం చేసి చిత్రాన్ని చూపిస్తూ మళ్ళీ ఆ పరమేశ్వరుని దగ్గరికే మనం చేరుకోవాలని ఆ పరమేశ్వరుడు ఈ మంత్రంలో చూపిస్తున్నాడు. ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం. ఉదిత్యం మనం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చుని మళ్ళీ లెగుతుందంటే పైకి లేవటం. ఆ పరమేశ్వరుడు ఆ సూర్యుడి దగ్గరికి మనం చేరుకోవాలని ఆ సూర్యుడు ఆత్మ అని పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. ఓం ఉద్వయం తమసస్వరిష్వహవత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ స్వస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యదగం శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనా స్వామి శరదశ్యతం గోహ్యచ్చ శరదశ్యతాత్. ఓం భూర్భువః స్వః ఓం షన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తస్తు పితర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావో శశితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భవత్కృపయానేన జపుపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ స శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అవి అవకాశం ఇచ్చినట్టు ఆచార్య గారికి ధన్యవాదాలు. తప్పులు ఉంటే క్షమించాలి. తప్పులు ఉన్నాయి అంటే చెప్పడానికి కూడా సరిగ్గా రాలేదు. ధన్యవాదాలు ఆచార్య. ఎవరన్నా ఇవ్వలేదు. ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈ ఎపిసోడ్ను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంచండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.